యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్యభగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. కన్యా రాశి వారికి వ్యయాధిపతిగా 7వ స్థానంలో ఈ రవి సంచారం జరుగుతున్నది. సామంతం జన విద్వేష ధారా పీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాణి గోచారే సప్తమేరవో. కొంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి కన్యారాశికి. మీరు చాలా వరకు మానసికంగా బాగా అలసిపోతారు, ఆలోచనలతో సతమతమవుతారు. కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు మీకు నియంత్రణ తగ్గుతుంది. భార్య, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు వారి గురించిన ఆందోళన కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనిలో, మీరు చేసే ఉద్యోగాలలో ఉన్నటువంటి పై అధికారులతో మీకున్నటువంటి అనుబంధాలలో కూడా మీకు కొన్ని సమస్యలు వస్తాయి. వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. వ్యాపార సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఏది చేయాలన్నా కూడా ఒక నిరుత్సాహం మిమ్మల్ని ఆవహిస్తుంది, కొంత అశాంతి పాలు చేస్తుంది. కాబట్టి అందులో మీకు ఈ మాసంలో అంటే 30వ తేదీ వరకు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినంత వరకు కొత్త పనులు, కొత్త నిర్ణయాలు ఎంత శుభపరమైనది కాదు. తదనంతరం మీరు నూతన సంవత్సరాల్లో మీ గోచారాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉన్న పరిస్థితులు కొంత అయోమయంగా ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితులు మీ అదుపులో ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితులు ఏప్రిల్ మొదటి వారం, 2వ వారంలో ఉన్న పరిస్థితులలో కొద్ది చికాకులు కలుగజేస్తాయి. హస్త నక్షత్ర జాతకులకు ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటారు. కొన్ని విషయాల గురించి కానీ, కొందరు వ్యక్తుల గురించి కానీ ఎదురుచూపు అనేది మీకు కొంత ఉంటుంది. కొంత సంతోషం కూడా కలుగజేస్తున్నది. కానీ 17 నుంచి 30 మధ్యన ఉన్న పరిస్థితులు కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. ఆ తదనంతరం మీ పరిస్థితులు ఏప్రిల్ మొదటి వారం, 2వ వారంలో పరిస్థితుల్లో కొంత ఉత్సాహాన్ని పేర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొంత ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్యన విభేదాలు లేదా కొద్ది కలహాలు ఏవో జరుగుతాయి. దాని మూలకంగా కొంత ఇబ్బంది, వృత్తిలో కూడా అలాంటి బాధలే ఉంటాయి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి 17 నుంచి 30 తేదీ వరకు ఉన్న పరిస్థితులు కొంత సౌమ్యంగా, సహకారంగా ఉంటాయి. కుటుంబ సమస్య, కొంత వాతావరణాలు చల్లగా ఉంటాయి, కొంత అనుకూలంగా ఉంటాయి. ఆ తదుపరి పరిస్థితుల్లో మీకు కొద్దిగా మానసిక శ్రమ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు చిత్తా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు.